గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఎవరెవరైతే సెట్ ఎగ్జామ్స్కి అప్లై చేసారో, ఎస్పెషల్గా పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సో ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఒక సర్క్యులర్ కానీ ఒక నోటీస్ కానీ అఫీషియల్గా మన సెట్ ఆఫీస్ నుంచి రాకపోతే నేను అఫీషియల్గా ఒక ఇన్ఫర్మేషన్, ఒక వీడియో చేయలేను. ఓకే, సో మనోళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసారు. మొన్న రీసెంట్గా ఆ న్యూస్ కూడా వచ్చింది, సెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిరు అని చెప్పేసి. సో అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టడానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేదు. సో కొంచెం పోస్ట్పోన్ చేసి కొంచెం సెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెట్ ఎగ్జామ్ పెట్టడానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తే స్టూడెంట్స్ చదువుకుంటారు అని కొంచెం మంది రిక్వెస్ట్ చేసిరు. సెట్ ఆఫీస్కి వెళ్ళారు, అది ఇట్స్ ఫైన్. బట్ అఫీషియల్గా ఒక సెట్ నుంచి, మన సెట్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరనే ఉంటుంది సెట్ ఆఫీసు. ఉస్మానియా యూనివర్సిటీ సెట్ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ రిలీజ్ అయ్యేంత వరకు మనం ఏం డెసిషన్ తీసుకోరాదు. ఓకే, ఇప్పుడు ఎట్లుంటాయంటే పోస్ట్పోన్ అయింది కదా అని చాలా మంది చదువుడే బంద్ చేస్తారు. ఇక పోస్ట్పోన్ అవుతుంది కదా అని. ఇంకా 10 రోజులు అయితే ఎగ్జామ్ ఉంది. సో 10 రోజులు అయితే ఎగ్జామ్ ఉంది కాబట్టి పోస్ట్పోన్ అవుతుంది అన్న మీరు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ముందే ఫిక్స్ అయ్యి, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ పోస్ట్పోన్ కాకపోతే సో టైం వేస్ట్ అవుతుంది అన్నట్టు. అందుకే డిసెంబర్ మనకి ఇంకో 10 రోజులు, డిసెంబర్ 10, 11, 12 అనుకుంటా, 3 days, ఇంకో 10 days ఉంది కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్. సెట్ ఎగ్జామ్ ఎట్లా ప్రిపరేషన్ అవుతారో ఆ ప్రిపరేషన్ అట్నే కంటిన్యూ అవ్వండి. అండ్ మళ్ళీ సెట్ అనేది నెక్స్ట్ ఇయర్ వస్తుందా రాదా తెలియదు. సో ఇప్పుడు మీరు గట్టిగా ఫోకస్ చేసుకొని సెట్ క్వాలిఫై అయితే, ఇఫ్ ఇన్ కేస్ 2026లో జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చినా, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చినా, యువర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకేనా? సో జూనియర్ లెక్చరర్కి నార్మల్ పీజీ ఉంటే అయిపోతుంది, బట్ డిగ్రీ లెక్చరర్కి పక్కా సెట్ కావాలి, సెట్ ఆర్ నెట్ కావాలి. వితౌట్ సెట్ ఆర్ నెట్ మనం అప్లికేషన్ చేసుకొని కూడా ఎలిజిబిలిటీ లేదు. సో పీజీ చేసి కూడా యూజ్ లేదు అక్కడ. అందుకే సెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టీచింగ్ సైడ్ పోయేటోళ్ళకి, సో టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అందుకే ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ పేపర్ 2. పేపర్ 1 ఇస్ కామన్, 50 మార్క్స్ ఉంటుంది, అది కామన్ పేపరు. అందరూ ఎంఏ అయినా, ఎంకమ్ అయినా, ఎంఎస్సీ అయినా అందరూ కలిసి ప్రిపరేషన్ కావచ్చు. అది పేపర్ 1 50 క్వశ్చన్స్. ఓకే, అండ్ పేపర్ 2 ఏదైతే 100 క్వశ్చన్స్ ఉన్నాయో అది మీ ఇండివిజువల్ సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ కాబట్టి మీరు పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నా ఆర్ఎల్స్ పీజీ అయిపోయినా ఫోకస్ ఆన్ ఇట్ అండ్ ప్రిపేర్ వెల్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరి వన్. డోంట్ డిలే. ఓకే, అఫీషియల్గా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అయితే, లైక్ ఒక నోటీస్ వస్తే పోస్ట్పోన్ అయినట్టు, డెఫినెట్లీ ఐ అప్డేట్ యూ హియర్. ఇదే యూట్యూబ్ ఛానల్లో వీడియో చేస్తా సెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అని. అండ్ ఒకవేళ నాకు తెలిసి పోస్ట్పోన్ అయినా కూడా డిసెంబర్లోనే కండక్ట్ చేస్తారు, 100%. అది మాత్రం షూర్. జనవరి, ఫిబ్రవరి దాకా పోదు. ఓకే, సో 1000 రూపాయలు, 1500, 2000 పెట్టి అప్లై చేసారు. అండ్ నెక్స్ట్ ఇయర్ వస్తుందో రాదో తెలియదు. సో క్వాలిఫై అవుతా అని గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపరేషన్ అవ్వండి. అది ఇట్లా పోస్ట్పోన్ అయితే ఇఫ్ ఇన్ కేస్ నేను కంపల్సరీ అది అఫీషియల్గా ఒక నోటీస్ వస్తే వీడియో చేస్తాను, మీకు వీడియో చేసి మీకు అప్డేట్ ఇస్తా. ఓకే, అప్పుడు మీకే ఇంకెక్కువ టైం దొరుకుతుంది. సో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఇంకెక్కువ ఉంటాయి. ఒకవేళ ఎక్కువ టైం దొరికితే పోస్ట్పోన్ అయితే టైం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ఈ ఉన్న టైంలో ఇంకొంచెం గట్టిగా ప్రిపరేషన్ అవుతాం అన్నట్టు. సో అది ఐ హోప్ కొంచెం పోస్ట్పోన్ అయితేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పోస్ట్పోన్ అయితే ఆ పోస్ట్పోన్ అయిన టైంని మన వాళ్ళు కొంచెం గట్టిగా యూజ్ చేసుకుంటారు. ఇన్ని రోజులు చదివింది వేరు, యాక్చువల్గా ఇప్పుడు చదివేది వేరు. ఇప్పుడు కరెక్ట్ పీజీ సిలబస్ ముంగడ పెట్టుకొని ఇప్పుడే అందరు మంచిగా ప్రిపరేషన్ అవుతారు. కొంచెం క్వాలిఫై అవ్వాలన్న మైండ్ సెట్ తోటి చదువుతారు డైలీ. అందుకే ఇప్పుడు కొంచెం పోస్ట్పోన్ అయినా కూడా మన వాళ్ళు పోస్ట్పోన్ అయింది కదా అని ఇంకా ఫోకస్ చేసి చదువుతారు పక్క క్వాలిఫై కావాలని. సో ఇప్పుడు ఉన్న 10 days, ఒకవేళ పోస్ట్పోన్ కాకపోతే మాత్రం ఈ 10 daysలోనే ఎగ్జామ్ ఉంటే ఇక మీరు వేరే ఆప్షన్ లేదు కాబట్టి గట్టిగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కాదు. పోస్ట్పోన్ అయితే లక్, పోస్ట్పోన్ కాకపోయినా ఇక 10 days టైం ఉంది. 10 days మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఐ హోప్ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు సెట్ క్వాలిఫై అవ్వాలనే కోరుకుంటున్నా. అప్డేట్ వస్తే వీడియో చేస్తా. అఫీషియల్ అప్డేట్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నా. పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ దెర్ ఈస్ నో అఫీషియల్ అప్డేట్ ఫ్రమ్ సెట్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇఫ్ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం కంపల్సరీ ఐ విల్ మేక్ ఎ వీడియో. అప్పటి వరకు మీరైతే టైం వేస్ట్ చేసుకోకుండా, పోస్ట్పోన్ అవుతుంది కదా అని బుక్కులు పక్క పెట్టకుండా తీసి చదువుకోర్రి. ఎందుకంటే సెట్ క్వాలిఫై అయితేనే 2026లో రిలీజ్ అయ్యే డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎలిజిబిలిటీ వస్తుంది. రేపు పొద్దున పీజీ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళినా, లేదంటే గెస్ట్ ఫ్యాకల్టీలో గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళినా తీసుకుంటారు మనకి సెట్ ఉంటే. సో సెట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ టీచింగ్ సైడ్ పోయేటోళ్ళకి. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్. వెయిట్ ఫర్ ద అప్డేట్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ అప్డేట్ ఐ విల్ మేక్ ఎ వీడియో హియర్. ఓకే, డన్. ఉంటా మరి. Signing off. Once again, all the best to each and everyone. And bye. This is your campus student.